ఈరోజు ఎగ్ సేమియా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాన్లో ఆయిల్ వేసి వేడి చేసి ఈ విధంగా ఎగ్స్ వేసి ఉప్పు, కారం, పసుపు వేసి దాన్ని ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది ఇంకా ఫ్రై చేసుకోవచ్చు కావాలంటే. తర్వాత అదే పాన్లో ఆయిల్లో ఆనియన్స్, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు తినరని చెప్పి నేను అవేమి వేయలేదు, ఓన్లీ ఆనియన్స్ వేసాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను పచ్చిమిర్చి బదులు కారం వాడతాను అందుకని. అలాగే ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ నేనైతే బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ వేసాను, క్యాబేజ్ వేసుకోవచ్చు ఇంకా. సో ఇవి బాగా హై ఫ్లేమ్ మీద బాగా వేయించాలి, మరీ మెత్తగా అయిపోనవసరం లేదు. తర్వాత ఉడికించి పెట్టుకున్న సేమియాని ఈ విధంగా మనం వేయించుకున్న వెజిటేబుల్స్లో వేసేయాలి. తర్వాత కొంచెం సాల్ట్, మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసాను, హాఫ్ ప్యాకెట్ వేసాను. తర్వాత మనకి సరిపడినంత కారం వేసి హై ఫ్లేమ్ మీదే బాగా టాస్ చేయాలి. మధ్యలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఎగ్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఫ్రై చేసేటప్పుడు మాత్రమే హైలో ఉంచాలి. బాగా టాస్ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేయడమే అనమాట. ఇది హెల్దీ రెసిపీ అండి. ఇంట్లో నూడిల్స్ చాలామంది ఈ మధ్యకాలంలో అవాయిడ్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఇది సేమ్ నూడిల్స్ తిన్నట్టే ఉంటుందన్నమాట. అలాగే అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి ఇందులో మనం అడిషనల్గా కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి చాలా హెల్దీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.